బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. వెల్కమ్ వెల్కమ్. ఎంత చాట రూమ్ వేణుమో ఈరండి బాబు. శుభం లోపలికి వస్తే చాట లోట అంటాడేటి. ఎంత చాట ఎంత డౌట్. రూమ్ కావాలి. డబుల్ రూమో సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చాట తెలుగు కామెడీ. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా. అయ్య బాబోయ్, ఇంతసేపు వీడు చాట చాట అన్నాడు, మధ్యలో ఈవిడ వచ్చి రాజా అంటుంది. ఈ చేతరాని ఎవరు? వీడిదా నా పెండ్లం వాడు. జ్ఞాన్ మలయాళి. వీడిదా తమిళ పను. ఓ ఎంత మిక్స్డ్ కామెడియో. ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్ నీ చుమ్మా. ఇప్పుడు సొల్లుంగ యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా? కాదు ఇలియో. ఎల్లెలియో మరి ఈడకి ఎందుకు వందాచ్చు? హనీమూన్ కి. హనీమూన్ కా? హస్బెండ్ అండ్ వైఫ్ ఎల్లెలియో హనీమూన్ కు వందాచో. రొంబ మేనర్స్ ఇల్లియో. ఇల్లిలో ఎంత ఇల్లియో రొంప గల్లిలో. ఎంత గల్లియో. అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది. ఓ దాహం వచ్చో. వెళ్ళం వెళ్ళం. ఇదేటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి? వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో, మరి వెళ్తారంటే తన్ని తన్ని. ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో వెళ్ళం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు. అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. ఇదో చూడు కుట్టి, இந்த హోటలు ரொம்ப ఫ్యామిలీ టైప్ హోటలు. நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ఫ్యామిలీ టైప్ లో பண்ணுவாங்க. சும்மா இந்த பார் ராஜா. పాడతాను చెప్పమ్మా. నీ కపిలు ரொம்ப గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేమిటి? బాగా ఇరుక్కున్నాం. నీ చుమ్మా ரொம்ப కామెడీ బాయ్. అబ్బా రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12 పండండ్రా. ఏదో 100 లో చెప్పేటి. ఎంత చేట. ఓ అయ్యమ్మో ఏలేరా బాబు. ఎంత చేట. వారిని అమ్మ కడుపు మారదు. ఎల్లిలియో మీ మామ పొగడేలియో. ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక. ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు? మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు. ఆయన నిన్నేమన్నా అన్నాడా? తిట్టాడా? బెదిరించాడా? భయపెట్టించాడా? లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు? మా అప్పనా? ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను, నీ మనసులో ఉన్న మాట చెప్తా. అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు. చూడలక, ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివిలో నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం, నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొక ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నా. ఇప్పుడు నిన్ను, నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? Now I really love you, Ramu. I love you. హలో హలో నేనరా. నువ్వా? చెప్పు. నేనే శేఖర్ని. చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఫోన్ నుంచి. అబ్బా ఫోన్లో నుంచి ఏ ఊరించి మాట్లాడుతున్నావు? మనూళ్ళ నుంచేరా. చెప్పు. ఇప్పుడు మీ నాన్న నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు. ఎస్టీడీ బిల్ పడిపోతుందిరా. జాగ్రత్త. నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. మమ్ముట్టి ఉళ్ళ వరటమో. నువ్వా? లోపలికి వచ్చేసి ఊళ్ళో వట్ట ఉంటావేటి? చుమ్మ చేట. సొమ్మ శాట్నే ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో. ఏంటయ్యా సౌఖ్యం? ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట. నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలు కూడా వస్తారేమో. ఎండ గురువాయిరప్ప, 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మాయిరయ్యా, మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరియో సంబా. जी सरकार, कितने रूम चाहिए? 4 कमरे. అర్థమైందా? 4.
4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయరప్ప కేడులు గుండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడి ఇరికాడు. మమ్ముట్టియా ఆమా. ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే నా నారికేడు పేసేది. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచి. 4 పేరు వందాచో 4 రూమ్లు వేడు. 4 రూమ్ వేయడము నా ఇప్పుడే ఇదిగో ఆ వచ్చిన వాళ్ళ 4 కేడీలు తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు లేని నా తొలి అంతే వెళ్ళు గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్ ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అందా డోన్ హైరే తండువాలా వీడు నా మొగుడువాడు. నీ మొగుడు నీకే సొంతం. ఎన్న ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు నీ ఎన్న ఎనకన్నా వాళ్ళకి రూమ్ లేవని పంపించి నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు పంపించే. 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతా నహీ బోలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकर है तमिल पुलियो అమోష్ తమిళ పులి లేదు మలయాళం పిల్లి లేదు. सारदी ఎంత పేరు दाऊद इब्राहिम है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन सारदी ఎంత పేరు హౌజీ మస్తాన్. हाजी मस्तान సత్యపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రమ్మట ఏంటిరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం. తలాలు తలాలు అన్న సండ ఓగో நாரிக்கேளி இந்த 4 பேர் நீ நல்லா பாரு இந்த 4 பேர் தான் మనకి జాక్పాట్ జాక్పాటా అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్. ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు. మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ నీ హోటల్ ఉన్నారా? ఆమా నా ఎప్పుమే పోయి సొల్లిలియే అరే చూప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్. ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా? ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చూప్ ఇంటడి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే. ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు. మక్కెలు తీస్తా కొడుక. నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా. చందనపు చెక్కల వీరప్పన్. ఏంది శాండల్వుడ్ వీరప్పనా? సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చూప్ ఆడింటాడ్రా. మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా. ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా? ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చూపే నీకు దండం పెడతా ఆడింటాడ్రా. ఇక్కడ మొత్తం అయితే చెప్పు. ప్రభాకర్ 12 ఎంతరా? ఈరప్పని 15 మొత్తం ఎంతరా? 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా? 35 సార్. 35. అరే చెప్పండి చెప్పినా 35 35 లాక్ గ్రేట్. మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమ్మకిట ఖరాబైందా? ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా? దయమై వస్తాడా? అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం. నిజమే అనుకోగాని సార్, వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు, వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా. కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి? 12 సార్. 12 35 లక్షలు ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్. తమ్మి చిన్న ముచ్చట చెప్తా. ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో. కడమ 40 లక్షలు నాతో ఉంటాయి సార్. నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో. అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీకే ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో. మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి, నేను దా వీరప్పని ఎత్తుకుంటాను. చూప్ దవా గిట ఖరాబైందా? ఆ మాట నేననాలే. ఠీకే ఏంటి అర్థమేంటి? చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా? ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అలక నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివిప్పాడేది కోడిపుంజి కాదు, నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అలక నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను.
ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు. కవిత్వం చెప్తా. వద్దు. ఒక్కసారి వింటా. వాంగో ఇది సార్. ఫాలో మీ. ఏంటది? చూప్. తమకి నాకెరగా ఏం చేయాలి? ఏయ్ రాము, నిన్నే. ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? ఎవరో పోలీసులో పట్టిస్తావరా? జైలు ఎక్కడ రోజులు ఉండవురా జైల్లో? మేము ఉన్నాం.